హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివ్స్ కిచెన్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్లో ఈరోజు మనం ఒక స్నాక్ రెసిపీ చూడబోతున్నాం. అవే ఎగ్ రోల్స్. ఇవి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు టీ టైమ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని షెల్ రిమూవ్ చేసుకోవాలి. అలాగే పొటాటోస్ కూడా బాయిల్ చేసుకుని పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. 4 ఎగ్స్కి 2 పొటాటోస్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని తురుము తీసుకోవాలి. మనం క్యారెట్ ఏ విధంగా తురుము తీసుకుంటామో అదే విధంగా ఎగ్స్ని కూడా తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఎగ్స్ అన్ని తురుము తీసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని కూడా ఇదే విధంగా తురుము తీసుకోవాలి. స్మాష్ చేయకండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తురుము తీసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం పొటాటోస్ అన్నీ తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకున్నదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేయకుండా డైరెక్ట్గా ఇదే విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ పొటాటోస్లో తేమ ఉంటుంది, అలాగే ఆనియన్స్లో కూడా ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. వాటర్ వేయకుండా గట్టిగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం ముద్దని తీసుకొని బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్ని మీకు ఏ సైజ్ రోల్స్ కావలిస్తే ఆ సైజులో చేసుకోవాలి. ఈ విధంగా రోల్స్లా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మొత్తం పిండంతా ఇదే విధంగా రోల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోల్స్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా పైన కోటింగ్ కోసం ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రోల్స్ని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని మరలా రోల్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇదే విధంగా ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోల్స్ ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ రోల్స్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గెరటితోటి అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ఎగ్ రోల్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. ఈ స్నాక్స్ పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. టీ టైం స్నాక్స్కి సూపర్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.